ఇప్పుడే అందిన వార్త దేశ చరిత్రలోనే మొట్టమొదటిది 900 కోట్లతో దొరికిన అగ్రనేత అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ కు మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాక ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు కూడా నిర్వహిస్తున్న అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున బంగారం నగదును స్వాధీనం చేసుకోగా తొలిసారిగా ఒక ప్రాంతంలో ఏకంగా 900 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని సీజ్ చేశారు. ఇక ఆ వివరాలు కనుక ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఎన్నికల వేళ తమిళనాడులో ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడడం సంచలనంగా మారింది. కాంచీపురం జిల్లా శ్రీ పెరుంబదూరులో పరిధిలో కుడుంబుత్తూరు అనగా రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటు వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ కంటైనర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1025 కిలోలు, మరో లారీలో 400 కిలోల బంగారం ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకొని వివరాలు ఆరా తీశారు. ఇంత భారీ మొత్తాల బంగారం చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరుంబదూరు సమీపంలోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు అధికారులు కూడా దర్యాప్తులో తెలిసింది. అయితే దీనిలో 400 కిలోల బంగారం సంబంధించిన అన్ని ఆధారాలు అయితే ఉన్నాయని, మిగిలిన దానికి లేనట్టు తెలిసింది. దాంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చెన్నై విమానాశ్రయం కస్టమ్ అధికారులు సంప్రదించారు. ఇక ఈ బంగారం మొత్తం విలువ సుమారు 900 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా ఉంది. ఇదిలా ఉంటే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పంచాయతీ ప్రెసిడెంట్ ఇంటికి నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి సంబంధించి అధికారులు విశ్వసనీయ సమాచారం లభించడంతో వారు దాడి చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్ము రికవరీ చేశారు. ఆమె అన్నా